నిజంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉండి ఆ స్థాయిలో ప్రచారం చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి విపరీతమైన ద్వేషంతో ప్రచారం చేశారా? మాకు అసలు అది సెకండరీ అండి. అది ద్వేషం, ఈయన దెబ్బతిన్నాడు, గాయపడిన సైనికుడు అనేది సెకండరీ. అసలు జగన్మోహన్ రెడ్డి కౌంట్లోకి అది కౌంట్లో లేదండి. అది ఓకే, పక్కన లేదు అసలు. అతను పేద ప్రజలకి ఒక నాయకుడు వచ్చాడు. ఓకే, వంగవీటి మోహన్ రంగాన్ని మనం కోల్పోయాం. చిరంజీవి గారు లాంటి వాళ్ళు పార్టీ పెడితే ఆయన వెన్నుపోటు పొడిచారు. సో ఇంకెప్పుడు బాగుపడతారు? ఖద్దరు బట్టలు వేసుకున్నా కూడా ఖద్దరు వాసన అంటున్నటువంటి రాజకీయ నాయకుడు, యువ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నారంటే దట్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్. ఆయన ఇచ్చిన మాట అంటే ఆయన ఏదో పదవులు ఇచ్చేస్తారు, ఇంకోటి ఇచ్చేస్తారని నేను తిరగలేదండి. మా కుటుంబం మొత్తం నమ్మాం, ఇంట్లో వాళ్ళందరం. రాష్ట్ర ప్రజలలో మార్పు ఎప్పుడు రావాలంటే కుటుంబ వ్యవస్థలోనే 4 రకాల ఒపీనియన్లు ఉంటాయండి. 4 రకాల ఒపీనియన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మా ఇంట్లో అందరూ ఒకే ఒపీనియన్, దట్ ఈజ్ జనసేన, దట్ ఈజ్ బాస్. మనం ఆయన కోసం కష్టపడి పనిచేయాలి. నాకు తెలిసి దాదాపు గంటకు పైగా మీకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మధ్య చర్చ నడిచింది. అవునండి, ఫస్ట్ టైం మీటింగ్. ఎస్. ఏం మాట్లాడుకున్నారు మీరు? ఒకటే, ఆయన లోపలికి వెళ్ళాం, కూర్చోండి పృథ్వీ గారు. కూర్చొని తదేకంగా చూస్తుంటే మనం 10వ ఆవిర్భావ సభ అప్పుడు 15 లక్షలు 20 లక్షల మంది జనం, వదిలితే పైన పడిపోయేటట్టు ఉన్న జనం, ఇంత మేధావి, ఇంత ఋషి మౌనంగా కూర్చున్నాడు. ఈయనతోటి మన ట్రావెలింగ్ మన నిజంగా ఏదో పూర్వజన్మ సుకృతం. లైన్లో నిలబడి మామూలుగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం, తర్వాత ఒక సెలబ్రిటీ వచ్చాక ఎలాగైనా లైన్లోనే కదా వెళ్ళాలండి. డైరెక్ట్గా వచ్చి దేవుడి ముందు కూర్చున్నట్టు ఉంది అక్కడ. ఓకే, టీ తెప్పించారు, తాగాం. మీరు ఏమైనా ఆశిస్తున్నారు? నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను అన్నా. నవ్వాడు ఆయన. మీ అడుగులో ఉండాలండి, అంతే. ఆయనకి రేపు పొద్దున పల్లెం పట్టుకు వస్తాం మీ ఇంటి దగ్గరికి, మాకు భోజనం లేదండి, మా కుటుంబానికి భోజనం లేదు, మీరు ఆదుకోరా? చిచి, అలాంటి మాట్లాడబాకండి. అలాంటి బ్రహ్మాండంగా ఉంటారు మీరు, నేను ఉన్నా. అది చాలండి. ఇప్పుడు కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ, యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్ అన్నాడు ఆయన. నువ్వు మా ఫ్యామిలీలో మెంబర్. నేను ఒక మాట ఇచ్చానంటే, ప్రపంచంలో సూర్యచంద్రులు అడ్డం వచ్చినా కూడా ఆ మాట నేను వెనకాడను. నేను దాన్ని ఒప్పుకుంటాను. ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్. మాటలదే ఉంది, కోటలు దాటేటట్లు, కోటలు కట్టి అది ఎన్నైనా చెప్పొచ్చు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ ఆ మాట నిలబెట్టుకుంటారు నమ్మకం మీకుందా? 100% కదా, 1000% ఉంది. ఎలా అంటే ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా చనిపోయిన కౌలు రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వటం కానీ, ఆయనతో పాటు ట్రావెలింగ్ చేస్తున్నాడు. నాకు రైల్వే కోడూరులో తోపులాట్లో చిన్న ఇక్కడ కొంచెం పెయిన్గా ఉంటే ఆయన గొల్లప్రోలు ఇంటి దగ్గరికి వెళ్ళాం మేము. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ప్రచారం మధ్యలో ఆపి మధ్యాహ్నం అటు వెళ్ళాం. ఆయన మహానుభావుడు నడుచుకుంటూ వచ్చి ముందు చేయలాగా టచ్ చేసి, మనదే విజయం అండి, మాతోటి మాట్లాడి, మా ఫ్యామిలీతో మాట్లాడి, పాపతో మాట్లాడి, మా హీరో క్రాంతి అని తనతో మాట్లాడి, ఏమయ్యా నువ్వు కూడా అసలు నిలబడిపోయావు జనాల్లో. మేము ఒకటే అండి, ఒక దేవుడి యొక్క ఊరేగింపు చేస్తే రథం ఉంటుంది చూస్తారా, ఆ రథం ఎటు వెళ్తుంది, రథాన్ని కరెక్ట్గా మనం లాగాలని చెప్పి మొత్తం అందరూ ప్రజలు, రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా ఆ రథాన్ని లాగాం. అద్భుతంగా వరం ఇచ్చాడు దేవుడు. ఆయన ఒకటే అన్నారు, నా భవిష్యత్తు ఎంత ముఖ్యం, నీ భవిష్యత్తు నాకు అంతే ముఖ్యం. నీకు ఇవేమీ కాదు, నీకు మంచి పొజిషను ఇచ్చే బాధ్యత నాది. గో త్రూ అవర్ మేనిఫెస్టో అండ్ ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఎలాంటి కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ కూటమి వస్తే అది బాగా ప్రచారం చేయండి. అలాగే అండి, నమస్కారం పెట్టి బయటకు వచ్చాం. బయటకు వచ్చాక ఇంకో వండర్ జరిగింది. జానీ మాస్టర్ కండ వేసి పంపించారు. ఇప్పుడు మా మిస్సెస్ ఎక్కడ ఉంది, మరి మా వారికి కండ వేయరానండి. కండ వేయందుకమ్మా ఇక్కడ ఉన్నాడు ఆయన అంటే, కాదు ఆయన కండ వేశారు. అలాగా